Good afternoon, one and all. I, Dr. B. Venkateshwarlu, Assistant Professor of Chemistry, KNM Government Degree College, Miryalguda. Today's session in Lecture 3, we are discussed about nitrogen compounds, mainly focused on cyanides, isocyanides, and diazonium salts. ఈరోజు మనము లెక్చర్ 3 ద్వారా నైట్రోజన్ సమ్మేళనాల్లో ముఖ్యంగా సైనైడ్లు, ఐసోసైనైడ్లు మరియు డైజోనియం లవణాల గురించి చర్చించడం జరుగుతుంది. సో ఇన్ దిస్ సెషన్ ద nomenclature of cyanides and isocyanides. Cyanides and isocyanides are usually named as cyanide or isocyanides of corresponding acid. The name of corresponding alkyl group is prefixed to the cyanide or isocyanide. The name of nitrile is constructed by replacing the ic acid of the carboxylic acid with on nitrile. For example, CH3C triple bond N, methyl cyanide, or it is corresponding acid acetic acid. So commonly we are writing as acetonitrile. CH3CH2C triple bond N, ethyl cyanide or propionitrile, and another CH2 double bond CH with the C triple bond N, vinyl cyanide or acrylonitrile, and CH3N triple bond C, methyl isocyanide or methyl isocyanide, and CH3CH2N triple bond C, ethyl isocyanide, so commonly called as ethyl isocyanide. సైనైడ్ మరియు ఐసోసైనైడ్లలో సైనైడ్లను సాధారణంగా నైట్రైల్లని, ఐసోసైనైడ్లను సాధారణంగా కార్బైలెమీన్లని వ్యవహరిస్తుంటారు. సైనైడ్లు ముఖ్యంగా వాటి నుండి ఏర్పడేటువంటి కార్బాక్సిలిక్ ఆమ్లాల యొక్క ఉత్పన్నాలుగా భావించి వాటి ముందు ఆల్కైల్ పూర్వపదాన్ని చేర్చడంతో వీటి యొక్క నామకరణాన్ని సాధారణ పద్ధతి ద్వారా తెలియజేస్తున్నారు. ఉదాహరణకు CH3C ట్రిపుల్ బాండ్ N మిథైల్ సైనైడ్ లేదా ఎసిటోనైట్రైలుగా, CH3CH2C ట్రిపుల్ బాండ్ N ఇథైల్ సైనైడ్ లేదా ప్రొపియోనైట్రైలుగా, CH2 డబుల్ బాండ్ CH C ట్రిపుల్ బాండ్ N వైనైల్ సైనైడ్ లేదా ఎక్రైలోనైట్రైలుగా, CH3N ట్రిపుల్ బాండ్ C మిథైల్ ఐసోసైనైడ్ లేదా మిథైల్ ఐసోసైనైడ్గా, CH3CH2N ట్రిపుల్ బాండ్ C దీనిని సాధారణ పద్ధతి లేదా యూపీఎస్సిలో ఇథైల్ ఐసోసైనైడ్గానే వ్యవహరించడం జరుగుతుంది. సో ద ఇంపార్టెంట్ ప్రిపరేషన్స్ ఆఫ్ cyanides. First one, methyl cyanide from carboxylic acid. So allyl cyanide are prepared commercially from mixture of carboxylic acid and ammonia passed over alumina at 500 degree centigrade. So the acetic acid plus ammonia in the presence of Al2O3 at 500 degree temperature, it is formed as acetamide. That acetamide further hydrolysis with the presence of alumina at 500 degree temperature, it is formed as
మిథైల్ సైనైడ్ ఆర్ ఎసిటోనైట్రైల్. సైనైడ్ల తయారీలో ముందుగా ఆల్కైల్ సైనైడ్లు తయారు చేసుకోవడం కోసము కార్బాక్సిలిక్ ఆమ్లాలను అమోనియాతో కలిపి తయారైన ఎమైడులను జల విశ్లేషణను అందించడం ద్వారా సైనైడులు లేదా నైట్రైల్ని పొందుతారు. ఉదాహరణకు ఎసిటిక్ ఆమ్లాన్ని అమోనియాతో కలిపి అల్యూమినా మీదుగా 500 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద పంపినప్పుడు ఎసిటమైడ్గా మారుతుంది. దీనిని అదే ఉష్ణోగ్రత వద్ద అల్యూమినా సమక్షంలో జల విశ్లేషణ కావించిన మిథైల్ సైనైడ్ లేదా ఎసిటోనైట్రైల్గా మార్పు చెందుతుంది. సో ద సెకండ్ వన్, మిథైల్ సైనైడ్ ఫ్రమ్ Grignard reagents. So the Grignard reagents are alkyl magnesium halides. For example, methyl magnesium chloride treated with cyanogen chloride, it is formed as methyl cyanide or acetonitrile. గ్రిగ్నార్డ్ కారకాలను సైనోజన్ క్లోరైడ్తో కలిపి చర్యను అందించడం ద్వారా ఆల్కైల్ సైనైడ్ లేదా మిథైల్ సైనైడ్ను తయారు చేయవచ్చు. మిథైల్ మెగ్నీషియం క్లోరైడ్ను సైనోజన్ క్లోరైడ్తో కలిపి చర్యను అందించినప్పుడు మిథైల్ సైనైడ్ లేదా ఎసిటోనైట్రైలుగా ఏర్పడి అనుజనిత ఉత్పన్నంగా మెగ్నీషియం క్లోరైడ్ పొందవచ్చు. సో ద ఇంపార్టెంట్ మెథడ్, another method from methyl cyanide from alkyl halide. The most convenient way to prepare cyanide is to heat the alkyl halides with ethanolic solution of potassium cyanide. So Rx plus KCN, it is converted into RC triple bond N plus KX. For example, alkyl halide is methyl chloride. React with potassium cyanide, it is formed as methyl cyanide and potassium chloride. సులువుగా ఎక్కువ మొత్తంలో తయారు చేసేటువంటి పద్ధతి ఆల్కైల్ హ్యాలైడ్లను పొటాషియం సైనైడ్తో కలిపి చర్యను అందించడం ద్వారా ఆల్కైల్ సైనైడ్లు లేదా నైట్రైళ్లను తయారు చేస్తారు. ఉదాహరణకు ఆల్కైల్ హ్యాలైడ్ను పొటాషియం సైనైడ్తో కలపడం వల్ల ఆల్కైల్ సైనైడ్ మరియు పొటాషియం హ్యాలైడ్లు ఏర్పడుతున్నాయి. మిథైల్ క్లోరైడ్ను పొటాషియం సైనైడ్ కలిపినప్పుడు మిథైల్ సైనైడ్ లేదా ఎసిటోనైట్రైల్గా ఏర్పడుతుంది. అనుజనిత ఉత్పన్నంగా పొటాషియం క్లోరైడ్ ఏర్పడుతుంది. సో ద ఇంపార్టెంట్ ప్రిపరేషన్స్ ఆఫ్ ఐసోసైనైడ్స్, మెయిన్లీ methyl isocyanide from amines, it is simply we are called as carbyl amine reaction. The reaction of primary amine with chloroform in presence of alkali yields isocyanide. For example, CH3NH2 plus CHCl3 plus 3NaOH, it is converted into CH3N triple bond C plus 3NaCl. మిథైలమీన్ క్లోరోఫామ్తో NaOH సమక్షంలో చర్యను అందించడం ద్వారా మిథైల్ ఐసోసైనైడ్ ఏర్పడుతుంది. దీన్నే కార్బైల్ ఎమీన్ చర్య అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. సో ద మిథైల్ ఐసోసైనైడ్ ఫ్రమ్ ఆల్కైల్ అయోడైడ్. So in this reaction, methyl iodide plus silver cyanide, it is converted into methyl isocyanide with byproduct silver iodide. So in this reaction, we are using alkyl iodide with silver cyanide. మిథైల్ లేదా ఆల్కైల్ హ్యాలైడ్ను సిల్వర్ సైనైడ్తో కలిపి చర్యను అందించినప్పుడు అనుసాదృశ్యీకరణం వల్ల
మిథైల్ ఐసోసైనైడ్గా ఏర్పడుతుంది. అనుజనిత ఉత్పన్నంగా సిల్వర్ అయోడైడ్ ఏర్పడుతుంది. సో ద మెకానిజం ఇన్ కార్బైలమిన్ రియాక్షన్, ద క్లోరోఫార్మ్ first react with KOH, that KOH liberate OH minus. The OH minus from base is added to H plus on chloroform, removed as H2O, so that CCl2 dichlorocarbon is formed as a electrophile. So that dichlorocarbon is attacked on primary amine radical and having with a addition product, and further react with KOH, remove water molecule and KCl, it is converted into imine carbon, and finally on hydrolysis it is formed as ఐసోసైనైడ్ ఆర్ కార్బైలమిన్. కార్బైలమిన్ చర్యలో క్రియా విధానాన్ని గమనించినప్పుడు క్లోరోఫామ్ నుండి క్షార సమక్షంలో చర్యనందించడం వల్ల CCl2 అనే డైక్లోరోకార్బిన్ ఎలక్ట్రోఫైల్గా ఏర్పడుతుంది. ఇది ప్రైమరీ ఎమిన్లో ఉన్న నైట్రోజన్ దగ్గర కలిసి ఒక సంకలన ఉత్పన్నంగా మారి క్షార సమక్షంలో నీటి అణువును తొలగించుకోవడం ద్వారా ముందుగా ఇమైనుగా మారి తదుపరి క్షార సమక్షంలో ఐసోసైనైడ్ లేదా కార్బైలమిన్గా మార్పు చెందుతుంది. ద ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ cyanides and isocyanide. So the first one, hydrolysis. The hydrolysis of alkyl cyanides produces corresponding carboxylic acids via amide formation. So CH3C triple bond N, methyl cyanide or acetonitrile, on hydrolysis with the presence of acid, it is formed as CH3C double bond O NH2 acetamide. That acetamide under hydrolysis with the presence of acid converted into acetic acid and liberate ammonia gas. ఆల్కైల్ సైనైడ్లను జల విశ్లేషణను అందించడం ద్వారా వాటికి సంబంధించిన కార్బాక్సిలిక్ ఆమ్లాలుగా మార్పు చెందుతాయి, మధ్యస్థంగా ఎమైడులను ఏర్పరచుకుంటాయి. ఉదాహరణకు మిథైల్ సైనైడ్ లేదా ఎసిటోనైట్రైల్ను జల విశ్లేషణను అందించినప్పుడు మొదట ఎసిటమైడ్గా ఏర్పడి తదుపరి జల విశ్లేషణ ద్వారా ఎసిటిక్ ఆమ్లము మరియు అమోనియా వాయువులుగా విడిపోతాయి. The next one, reduction of cyanides. The methyl cyanide or acetonitrile undergo reduction with the presence of hydrogen with platinum or strongest reducing agents lithium aluminum hydride. It is converted into ethyl amine as a primary amine. సైనైడ్లను ప్లాటినం వంటి ఉత్ప్రేరక సమక్షంలో లేదా లిథియం అల్యూమినియం హైడ్రైడ్ వంటి బలమైన క్షేకరణ కారకాల సమక్షంలో క్షేకరణం జరిపినప్పుడు ప్రైమరీ ఎమిన్లుగా మార్పు చెందుతాయి. మిథైల్ సైనైడ్ నుండి ఇథైల్ ఎమీన్ అనేటువంటి ఎమీన్ ఏర్పడుతుంది. సో ద నెక్స్ట్ వన్, ఎడిషన్ ఆఫ్ అమోనియా. Alkyl cyanides combine with ammonia to form imidine in dry state. RC double bond N with ammonia, it is formed as a RC double bond O N minus and NH2 plus. Finally, it is converted into RC double bond NH with NH2. ఆల్కైల్ సైనైడ్లను అమోనియాతో కలిపి సంకలనం నొందించినప్పుడు వాటి యొక్క ఇమిన్
ఇమిడిన్ సంకలన ఉత్పన్నాలను ఏర్పరచుతున్నాయి. ఆర్సి ట్రిపుల్ బాండ్ ఎన్ను అమోనియా NH3తో కలిపినప్పుడు మనకు ఆర్సి డబుల్ బాండ్ NH విత్ NH2గా ఉన్న ఇమిడిన్ ఏర్పడుతుంది. రియాక్షన్ విత్ యాసిడ్ ఎన్హైడ్రైడ్స్, alkyl cyanides heated with acid anhydrides, tertiary acid amide is formed. Rc triple bond N plus RCO taken twice O, it is formed as RCO taken 3N. alkyl cyanide ఆమ్ల ఎన్హైడ్రైడ్లతో కలిపి చర్యనొందించినప్పుడు వాటికి సంబంధించిన టెర్షరీ ఆమ్ల ఎమైడులుగా మార్పు చెందుతాయి. సో ద నెక్స్ట్ వన్, ఎడిషన్ ఆఫ్ సల్ఫర్ ఆన్ ఐసోసైనైడ్. అల్కైల్ ఐసోసైనైడ్ reacts with sulfur to form alkyl isothiocyanates. or N triple bond C, alkyl isocyanide plus sulfur S is formed as R N double bond C double bond S, alkyl isothiocyanate. కార్బైలెమిన్ లేదా ఆల్కైల్ ఐసోసైనైడ్లను సల్ఫర్తో కలిపి చర్యనొందించడం వల్ల ఆల్కైల్ ఐసోథయోసైనేట్లుగా మార్పు చెందుతాయి. ద నెక్స్ట్ వన్, యాక్షన్ ఆఫ్ హీట్ ఆన్ ఐసోసైనైడ్. అపాన్ prolonged heating, isocyanades rearrange to more stable cyanide. R N triple bond C, alkyl isocyanide, on prolonged heating it is converted into RC triple bond N, alkyl cyanide. ఐసోసైనైడ్ లేదా కార్బైలెమిన్లను దీర్ఘకాలంగా అధిక ఉష్ణోగ్రతలకు వేడి చేసినప్పుడు అవి ఆల్కైల్ సైనైడులుగా పునరమరిక చెందుతాయి. దీన్నే సాధారణంగా ఐసోమరైజేషన్ చర్య అని వ్యవహరిస్తారు. సో ద నెక్స్ట్ వన్, hydrolysis of cyanides in acidic media and basic media. They are produces carboxylic acids. For example, methyl cyanide with HOH in the presence of acid, it formed as a amide. Under hydrolysis it is converted into their acid, that is acetic acid. Similarly, in basic media also, the CH3C triple bond N with H2O formed as CH3C double bond O NH2 and loses water molecule converted into acetic acid. The hydrolysis of isocyanides formed as first N-amino carboxylic acids and remove water molecule formed as methylamine and formic acid. సైనైడ్లను జల విశ్లేషణ అందించినప్పుడు ఆమ్ల సమక్షంలో కానీ క్షార సమక్షంలో కానీ వాటి యొక్క కార్బాక్సిలిక్ ఆమ్లాలుగా మార్పు చెందుతున్నాయి. ఉదాహరణకు మిథైల్ సైనైడ్ జల విశ్లేషణ అందిస్తే ఆమ్ల సమక్షంలో మరియు క్షార సమక్షంలో మొదట ఎసిటమైడ్గా మారి తదుపరి నీటి అణువును కోల్పోవడం ద్వారా ఎసిటిక్ ఆమ్లంగా మార్పు చెందుతాయి. ఐసోసైనైడ్లను జల విశ్లేషణ అందించినప్పుడు ప్రైమరీ ఎమీనులు మరియు ఫార్మిక్ ఆమ్ల ఉత్పన్నాలుగా మార్పు చెందుతున్నాయి. మిథైల్ ఐసోసైనైడ్ యొక్క జల విశ్లేషణ వల్ల మిథైలెమిన్ మరియు ఫార్మిక్ ఆమ్లం ఏర్పడుతుంది. సో ద నెక్స్ట్ వన్, reduction of cyanides. The reduction with the presence of lithium aluminum hydride, cyanides produces primary amines, but isocyanides produces secondary amine. The next reaction,
The cyanides react with Grignard reagents. It is formed as additive product. Under hydrolysis, it is converted into ketone. సైనైడ్లను క్షయకరణం చెందించడం ద్వారా ప్రైమరీ ఎమీన్లు, ఐసోసైనైడ్లను క్షయకరణం చెందించడం ద్వారా సెకండరీ ఎమీన్లు ఏర్పడుతున్నాయి. సైనైడ్లను గ్రిగ్నార్డ్ కారకాలతో కలిపి చర్యనందించినప్పుడు సంకలన ఉత్పన్నంగా ఏర్పడి తదుపరి జల విశ్లేషణ వల్ల కీటోన్లు మరియు అమోనియా, మెగ్నీషియం హాలోహైడ్రిన్గా ఉన్న ఉత్పన్నాన్ని ఏర్పరుస్తున్నాయి. సో ద నెక్స్ట్ వన్, డైజటైజేషన్ ఆర్ డైజోనియం సాల్ట్స్ ఫార్మేషన్ from aromatic primary amines. So the important key points: the diazonium salt formation mechanism involves addition of NO followed by a series of acid-base reactions that turn the oxygen to water and creates a triple bond between the two nitrogens. The water is then booted off as a living group. Diazonium salt formation is only possible with primary aryl and alkyl amines. For example, aniline, aromatic primary amine, treated with NaNO2 and HCl at 0 degrees centigrade, it is formed as benzene diazonium salt. Aromatic మరియు యాలిఫాటిక్ ప్రైమరీ ఎమీన్లను NaNO2 మరియు HClతో 0 డిగ్రీ ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి డైజోనియం లవణాలను తయారు చేయడాన్నే డైజటైజేషన్గా వ్యవహరిస్తారు. ఈ డైజటైజేషన్ ప్రక్రియలో ముందుగా క్రియాకారకము HNO2 తయారవుతుంది. NaNO2 మరియు HCl నుండి NaCl తొలగించబడి HNO2గా మార్పు చెందుతుంది. ఇది NO ప్లస్ నైట్రసోనియం అనేటువంటి ఎలక్ట్రోఫైల్ను ఏర్పరిచి మనకు బెంజీన్పై దాడి చేసి నైట్రోజన్ మధ్య త్రిబంధం కలిగినటువంటి సమూహంగా మార్పు చెందుతుంది. దీంట్లో ప్రైమరీ ఎరైల్ మరియు ఆల్కైల్ ఎమీన్లు మాత్రమే పాల్గొనే అవకాశం కలదు. ఈ చర్యను ఎనిలీన్తో NaNO2 మరియు HCl మిశ్రమ సమక్షంలో 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద చర్యనందించినప్పుడు బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అనేటువంటి ఉత్పన్నంగా మార్పు చెందుతుంది. సో ద యూజింగ్ డైజోనియం సాల్ట్స్ టు మేక్ benzene compounds. So the diazotization reaction is very useful for the organic synthesis based on the diazonium salts. So the benzene treated with nitric and sulfuric acid or nitrating mixture, it is formed as first nitrobenzene. Under reduction with the presence of tin HCl or zinc HCl etc., it is converted into aminobenzene or aniline. Aniline undergo diazotization. It is formed as diazonium salt. The diazonium salt treated with different reagents in Sandmeyer, Gattermann, Siemens reactions, they produces different benzene compounds. When the substance is fluoro, we are called as fluorobenzene. Chloro called as chlorobenzene. Bromo is called as bromobenzene. Iodo called as iodobenzene. Cyano called as cyanobenzene.
OH called as phenol, H called as benzene. So that means from diazonium salts we are prepared different type of organic products. So that means the diazotization reaction is very useful for the making of different substituted benzene compounds. బెంజీన్ నుండి నైట్రేటింగ్ కారక సమక్షంలో చర్యను అందించడం ద్వారా నైట్రోబెంజీన్ను ఆమ్లయానకంలో క్షేకరణం అందించడం ద్వారా ఎనిలీనును డైజటైజేషన్ జరపడం ద్వారా డైజోనియం లవణాలను శాండ్ మేయర్, గ్యాటర్మన్, షీమన్స్ వంటి చర్యలకు లోను చేయడం ద్వారా వివిధ ప్రతిక్షేపిత బెంజీన్ సమ్మేళనాలను తయారు చేసుకునే అవకాశం కలదు. అనగా డైజటైజేషన్ ద్వారా డైజోనియం లవణాలను పొంది డైజోనియం లవణాల నుండి వివిధ సంశ్లేషణ పద్ధతుల ద్వారా అనేక రకాలైన సేంద్రియ సమ్మేళనాలను సంశ్లేషణ జరుపుకోవచ్చు. ప్రతిక్షేపకం యొక్క స్వభావాన్ని బట్టి బెంజీన్ ఉత్పన్నాలు ఆధారపడి ఉంటాయి. ప్రతిక్షేపకంగా ఫ్లోరిన్ వాడితే ఫ్లోరోబెంజిన్, క్లోరిన్ వాడితే క్లోరోబెంజిన్, బ్రోమిన్ వాడితే బ్రోమోబెంజిన్, అయోడిన్ వాడితే ఐడోబెంజిన్, సైనైడ్ వాడినప్పుడు సైనోబెంజిన్, OH ఉపయోగించినప్పుడు ఫీనాలుగా, H వాడడం ద్వారా బెంజీన్గా మార్పు చెందే అవకాశాలు కలవు. So the chemical reactions in diazonium salts, the first one Sandmeyer and Gattermann reactions. In the Sandmeyer, diazonium salt treated with cuprous halide with HCl, it is formed as chlorobenzene and liberate nitrogen gas. When we are using cuprous bromide with HBr, it is formed as bromobenzene and liberate nitrogen gas. When we are using cuprous cyanide with KCN, it is formed as cyanobenzene and liberate nitrogen gas. So that means preparation of chlorobenzene, bromobenzene, cyanobenzene with the presence of cuprous halides, that reaction is generally called as Sandmeyer's reaction. డైజోనియం లవణాలను క్యూప్రస్ హ్యాలైడ్లతో కలిపి HClతో కలిపి చర్యను అందించినప్పుడు క్లోరోబెంజిన్, HBrతో కలిపి చర్యను అందించినప్పుడు బ్రోమోబెంజిన్, పొటాషియం సైనైడ్తో కలిపి చర్యను అందించినప్పుడు సైనోబెంజిన్ ఏర్పడడాన్ని శాండ్ మేయర్ చర్యగా వివరిస్తారు. So the diazonium salt treated with only copper powder in the presence of HCl, it is formed as chlorobenzene. When the diazonium salt treated with copper powder in the presence of HBr, it formed as bromobenzene. This reaction is called as Gattermann reaction. So మనము డైజోనియం లవణాలను కేవలం కాపర్ పొడి మాత్రమే ఉపయోగించి HClతో కలిపి చర్యను అందించడం ద్వారా క్లోరోబెంజిన్ను, HBrతో చర్యను అందించడం ద్వారా బ్రోమోబెంజిన్ను తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా కాపర్ పొడిని మాత్రమే ఉపయోగించి క్లోరో మరియు బ్రోమోబెంజిన్లను బెంజీన్ డైజోనియం లవణాల నుండి పొందేటువంటి చర్యనే గ్యాటర్మన్ చర్యగా వ్యవహరిస్తున్నారు. కేవలం ఫ్లోరోబెంజిన్ మాత్రమే HBF4 ఉపయోగించి చర్య జరిపినట్లయితే డైజోనియం లవణాల నుండి ఫ్లోరోబెంజిన్ని పొందవచ్చు. ఈ చర్యనే షీమన్స్ రియాక్షన్ అని వ్యవహరిస్తుంటారు.
So the chemical reaction, the diazonium salts with potassium iodide under heating, it is formed as iodobenzene. The diazonium salt treated with HBF4, it is formed as a additive product under heating, it is formed as fluorobenzene. When the diazonium salts treated with copper with NaNO2 under heating, directly it is formed as nitrobenzene. Only fluorobenzene is prepared from diazonium salts, is called Siemens reaction. డైజోనియం లవణాలను పొటాషియం అయోడైడ్తో కలిపి వేడి చేయడం ద్వారా ఐడోబెంజీనును, డైజోనియం లవణాలను HBF4తో కలిపి వేడి చేయడం ద్వారా లభించిన సంకలన ఉత్పన్నాన్ని వేడి చేసిన ఫ్లోరోబెంజీన్గా మార్పు చెందుతుంది. దీనినే షీమన్స్ చర్యగా వ్యవహరిస్తున్నారు. డైజోనియం ఫ్లోబోరేట్ను కాపర్ పొడితో కలిపి NaNO2 సమక్షంలో వేడి జరిపిన నైట్రోబెంజీన్ను కూడా పొందవచ్చు. సో ద అనదర్ రియాక్షన్స్, డైజోనియం సాల్ట్స్ treated with H3PO2 hypophosphorus acid, it is formed as benzene and liberate nitrogen gas and H3PO3. When the diazonium salt treated with ethyl alcohol only, it is also produced as benzene with acetaldehyde and liberate nitrogen gas. So that reaction simply we are called as de-diazotization. బెంజీన్ డైజోనియం లవణాలను H3PO2 హైపోఫాస్ఫరస్ ఆమ్లంతో కలిపి వేడి జరిపినప్పుడు డైజోనియం సమూహము తొలగించబడి బెంజీనుగా మార్పు చెంది H3PO3 మరియు నైట్రోజన్ వాయువుల్ని విడుదల చేయగలుగుతుంది. డైజోనియం లవణాలను ఇథైల్ ఆల్కహాల్తో కలిపి వేడి చేసినప్పుడు డైజో సమూహము తొలగించబడి బెంజీనుగా మార్పు చెంది ఎసిటాల్డిహైడ్ మరియు నైట్రోజన్ వాయువును విడుదల చేస్తుంది. The another most reaction, the diazonium salts under hydrolysis, it is remove HCl and nitrogen gas converted into phenol or hydroxybenzene. బెంజీన్ డైజోనియం లవణాలను జల విశ్లేషణ జరిపినప్పుడు HCl మరియు నైట్రోజన్ వాయువులను తొలగించుకొని హైడ్రాక్సీ బెంజీన్ లేదా ఫీనాల్గా మార్పు చెందుతుంది. సో ద రియాక్షన్ ఇన్వాల్వ్డ్ for the preparation of coupling reactions. So the coupling reactions, the diazonium salts with phenol produces phenol orange, the diazonium salt with aniline produces aniline yellow, and the diazonium salt with naphthol alpha or beta naphthol produces beta naphthol red. So మనము డైజోనియం లవణాలను ఫీనాల్తో కలిపి చర్యనొందించినప్పుడు ఫీనాల్లోని పారాస్థానం వద్ద డైజో సమూహము యొక్క కప్లింగ్ జరగడం ద్వారా ఫీనాల్ ఆరెంజ్ అనేటువంటి సంకలన ఉత్పన్నాన్ని లేదా కప్లింగ్ ఉత్పన్నాన్ని ఏర్పరచుతుంది. అదేవిధంగా డైజోనియం లవణాలను ఎనిలీన్తో కలిపి చర్యనొందించినప్పుడు ఎనిలీన్లోని పారాస్థానం వద్ద కప్లింగ్ జరగడం ద్వారా మనకు ఎనిలీన్ ఎల్లో అనేటువంటి కప్లింగ్ ఉత్పన్నము ఏర్పడుతుంది. డైజోనియం లవణాలను బీటా నాప్తాల్తో కలిపి
చర్యను అందించినప్పుడు కప్లింగ్ చర్య జరిగి బీటా నాప్థాల్ రెడ్ అనేటువంటి కప్లింగ్ ఉత్పన్నం ఏర్పడుతుంది. ఫినాల్, ఎనిలిన్ మరియు బీటా నాప్థాల్ వంటి పదార్థాలతో డైజోనియం లవణాలను కలిపి చర్యను అందించినప్పుడు పారా స్థానాల వద్ద ఎన్ డబుల్ బాండ్ ఎన్ సమూహము వచ్చి చేరడం ద్వారా వీటి మధ్య సంకలన ఉత్పన్నాలు ఏర్పడుతున్నాయి. ఈ చర్యనే డయజో కప్లింగ్ చర్యగా వ్యవహరిస్తున్నారు. ద రియాక్షన్ బిట్వీన్ డైజోనియం సాల్ట్స్ విత్ ఫినాల్, డైజోనియం సాల్ట్స్ విత్ ఎనిలిన్, డైజోనియం salt with beta naphthol, they are undergo coupling at para positions between the phenol and diazonium bind with N double bond N group. So the phenol with diazonium salt formed as a phenol orange coupling compound, and the reaction between diazonium salt and aniline with coupling reaction produces aniline yellow coupling compound, and the reaction between diazonium salt and beta naphthol under coupling reaction it is produces beta naphthol red component. So that means in the diazotization we are produces diazonium salts. That diazonium salts under different reagents produces different type of organic compounds, mainly Sandmeyer, Gattermann, Siemens reactions produces different type of haloarenes, fluoro, chloro, bromo, iodo, benzene and cyanobenzene also. So in this session, lecture 3 on nitrogen compounds, mainly focused on cyanides and isocyanides with diazonium salts and their organic synthesis. So the cyanides are C triple bond N functional group. They are generally called as nitriles, and isocyanides are N triple bond C, generally called as carbylamines. The preparation of cyanides mainly from carboxylic acids. That carboxylic acids treated with ammonia, first it is formed as amides. Under hydrolysis it is converted into cyanides, and the Grignard reagents treated with cyanogen chloride, they are formed as alkyl cyanides or acetonitriles. The alkyl halides treated with potassium cyanide, it is formed as alkyl cyanides. The next one, methyl isocyanide formed from amines. The primary amine with chloroform in the presence of base, it is formed as methyl isocyanide. Simply it is called as carbylamine reaction. So the alkyl halides treated with silver cyanide under isomerization, it is formed as methyl isocyanide. So in the carbylamine reaction, chloroform produces dichlorocarbene. It is act as a electrophile. That electrophile is attack on NH2 group, formed a additive product finally rearranged into RN triple bond C or isocyanide or carbylamine. So the important properties of cyanide and isocyanides, they are undergo easily hydrolysis within the acidic and basic media. So the hydrolysis of alkyl cyanides produces first amides and then converted into carboxylic acids. So the reduction of cyanides, they are produces primary amines. So the addition of ammonia with cyanide produces imide compounds, and the addition of sulfur on isocyanides, they are produces alkyl isocyanates, and alkyl isocyanates on heating, they are converted into alkyl cyanides.
So these are the important chemical properties of cyanide and isocyanates. The aromatic amine or aliphatic amine treated with NaNO2 with HCl at 0 degree temperature, it is formed as diazonium salt. This reaction is simply we are called as diazotization. So the diazotization produces diazonium salts. That diazonium salts are very useful for the preparation of substituted benzene compounds, mainly in Sandmeyer's, Gattermann's, Siemens reactions. In the Sandmeyer reaction, the diazonium salt treated with cuprous halide with HCl produces chlorobenzene, with HBr produces bromobenzene, with KCN produces cyanobenzene. When only copper powder used, diazonium chloride with HCl produces chlorobenzene, diazonium chloride with HBr produces bromobenzene. That is simply we are called as Gattermann reaction. In the Siemens reaction, diazonium salt treated with HbF4, it is formed as diazonium fluoborate on heating converted into fluorobenzene. The diazonium fluoborate treated with copper and NaNO2 is also converted into nitrobenzene. So the diazonium salts treated with H3PO2 or ethyl alcohol, it is undergo deamination reaction converted into benzene, and the diazonium salt treated with water, it is converted into hydroxybenzene or phenol. So these are the important substituted benzene compounds from diazonium salts. So the diazonium salts are also undergo coupling reactions. The phenol with diazonium salts under coupling, it is formed as phenyl diazonium compound, that is phenol orange. When the aniline with diazonium salt under coupling reaction, it formed as aniline yellow coupling compound. The beta naphthol with diazonium salt under coupling reaction, it is formed as beta naphthol red component. So in this discussion, we are observed cyanides, isocyanates, diazonium salts and their preparations and properties. Thanking you.